అనేటువంటి స్థితికి దిగజారావు. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి సుజాత గారు ఉన్నారు జనసేన పార్టీ నుంచి. సుజాత గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో మొత్తానికి గెలిచినప్పుడు గెలుపుని స్వీకరించారు, ఓడినప్పుడు ఓటమిని స్వీకరించలేకపోయారు, ధైర్యం లేక పారిపోయారు అసెంబ్లీ నుంచి అంటూ జనసేన అధినేత వైకాపా శాసనసభ్యులు కూర్చున్నటువంటి ఆ బ్లాక్ ఏదైతే, ఆ రో ఏదైతే ఉందో ఆ రోని చూపిస్తూ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇంట్రడక్షన్లో కూడా వీడియో ప్లే చేశాం. సో మొత్తానికి ఎందుకు అలా జరిగింది అనుకోవచ్చు సుజాత గారు? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకి, ఛానల్లో ఉన్న తోటి సభ్యులందరికీ నమస్కారం అండి. మనం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు చూస్తే కనుక గెలిచిన మొదటి రోజే, అంటే ఫలితాలు వచ్చిన రోజే చాలా హుందాగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు రాజకీయ శత్రుత్వం ఉందే తప్ప పర్సనల్ గా ఎటువంటి ఇది లేదు. ఈ రోజు నుంచి నాకు ఆయన మీద పర్సనల్ గా గ్రడ్జ్ తీసేసుకోవాలని ఏమీ లేదు. ఆయన మీద వ్యక్తిగత కక్షలు లేవు, కేవలం రాజకీయపరమైన విమర్శలు మాత్రమే. ఆ యుద్ధం ఈ రోజుతో ముగిసింది అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల గురించే పోరాడతారు, దాని గురించే ప్రశ్నిస్తారు. అలాగే అసెంబ్లీలో అంటే మనం ఎన్నికలకు ముందు చూసామండి, వైకాపా శ్రేణులు ఏదైతే ఉన్నాయో సోషల్ మీడియా కానీ, వాళ్ళు బయట ప్రెస్ మీట్లు పెట్టి కానీ, వాళ్ళ నాయకులు ఒకటే పాట అనమాట, ఒకటే స్క్రిప్ట్. సింహం సింగిల్ గా వస్తుంది, మా నాయకుడు సింగిల్ గా వస్తున్నారు, మీరే గుంపులుగా వస్తున్నారు అని హోరెత్తించేశారు. గత 2 సంవత్సరాలుగా ఇప్పటం సభలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటమి చీలనివ్వను అన్నారో, అప్పటి నుంచి పట్టు వదలని విక్రమార్కుల్లాగా కూటమి పొత్తుని చెడగొట్టాలి అనే ఉద్దేశంతో మేము సింగిల్ గా వస్తున్నాం, మీరందరూ కలిసి వస్తున్నారని ఒకటే ఊకదంపుడు. అయితే మరి ఇప్పుడు అదే నేతలు ఇప్పుడు మరి అసెంబ్లీకి ఎందుకండి ఒంటరిగా రావడానికి భయపడుతున్నారు? ఒంటరిగా కూడా కాదు, 11 మంది ఎమ్మెల్యేలతోటి మీరు అసెంబ్లీలోకి రావడానికి ఎందుకు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఇక్కడ ఒకటి సుజాత గారు, గతంలో జరిగినటువంటిగా అంటే ఎమ్మెల్యేలు, వైకాపా ఎమ్మెల్యేలని ర్యాగింగ్ చేస్తారు, కామెంట్ చేస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం వారికి ఉండుండొచ్చు. 1, 2 ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారిని స్పీకర్గా ఆయన అందరూ ఎన్నుకున్న తర్వాత అది కూడా కారణం అయి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని దూషించారని ఆడియో బయటకు వచ్చిందని చెప్పేసి ఇప్పుడు నారాయణమూర్తి గారు మాట్లాడుతున్నారు కదా. సో ఇవి కారణాలైన అనుకొని ఉండొచ్చు, లేకపోతే రాకపోవటానికైతే ఇంకే కారణం ఉండదు. మీరు చెబుతున్నారా? అంటే నాకు ఇందాక నారాయణమూర్తి గారి మాటలు వింటే చాలా నవ్వొచ్చింది సార్. ఏంటంటే అసలు శుద్ధ పూసలు అంటారు, శుద్ధ పూసలను సుభాషితాలు అంటారు కదా, అలా చెప్తూ నారాయణమూర్తి గారు హోందాగా రాజకీయాల్లో హోందాతనం గురించి, స్పీకర్ యొక్క గౌరవ మర్యాదల గురించి మాట్లాడుతుంటే ఒక క్షణం వింటున్న మాకే నిజంగా వీళ్ళంత మర్యాదగా ఉన్నారా అని నాకే అనుమానం వచ్చింది. ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్లి అసెంబ్లీ సమావేశాలు చూసుకుంటే కనుక మీరు ప్రవర్తించిన తీరు, మీరు చూపించిన హోందాదనం మనకి తెలుస్తాయి. అప్పట్లో స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం గారు రాజకీయ డాష్ అన్నారు, మీ అందరికి గుర్తుందో లేదో, పబ్లిక్ గా. ఎంత చండాలంగా అంటే ప్రజలందరూ కూడా దాన్ని ఒక స్పీకర్ ఒక బాధ్యతాయుతమైన పదవిలో కూర్చుండి మీరు అట్లా మాట్లాడారు అని చెప్పి ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మరి అవన్నీ మర్చిపోయారేమో నారాయణమూర్తి గారు, లేదంటే ప్రజలందరికీ గుర్తు లేదనుకుంటున్నారో ఈ రోజు స్పీకర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. అంతకు ముందు ఈ రోజు మనం పవన్ కళ్యాణ్ గారు మాటలు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు, ప్రత్యర్థుల పట్ల కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడే అయ్యన్న పాత్రుడు గారు ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా స్పీకర్ స్థానంలో కూర్చున్నారు అని. అంటే ఆయన చెప్పకనే చెప్పేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. అంటే ఈ నోటి దురుస్తు తాను ఉపయోగించలేని సీట్లో కూర్చున్నారు, ఒక గౌరవమైన స్థానంలో కూర్చున్నారు. సభనంతటిని మర్యాదని కాపాడాల్సిన బాధ్యత ఆయనకి ఇచ్చారు. కాబట్టి ఆయనతో పాటు మిగతా సభాపర్వం అంతా కూడా సభ్యులందరూ కూడా గౌరవానికి ఏమాత్రం తగ్గకుండా వ్యవహరిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అంటే బాగా అల్లరి చేసే స్టూడెంట్ నే క్లాస్ లీడర్ చేస్తారని కూడా ఒక మాట చెప్పడం జరిగింది. అలాగా ఇప్పుడు ఆ స్థానంలో కూర్చున్న తర్వాత ఆయన ఏమైనా తప్పుగా వ్యాఖ్యలు చేస్తే అప్పుడు మీరు ప్రశ్నించండి, దానికి సమాధానం చెప్తాం ఖచ్చితంగా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది గెలిచారు కదా, వారిని గెలిపించారు ప్రజలు. వారికి ప్రజలకు జవాబుదారీతనంగా వాళ్ళు వచ్చి అసెంబ్లీలో కూర్చోవాలి.
అంటే అధికారమే పరమావధిగా, మాకు అధికారం లేకపోతే మేము బయటికి వెళ్ళిపోతాం, ప్రజల దగ్గరికి వెళ్ళిపోతాం, ఓదార్పుకి వెళ్ళిపోతాం అంటే మరి గెలిపించిన ప్రజల మ్యాండేట్ ని వాళ్ళకి ఏం గౌరవం ఇచ్చినట్టు? వారి తరపున సమస్యలు వినిపించడానికి మీరు అసెంబ్లీకి రావాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే, ఇంతకు ముందు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళు ఏ విధంగా ప్రతిపక్షాలను ర్యాగింగ్ చేశారో, వ్యక్తిత్వ హననం చేశారో, తప్పుడుగా మాటలు మాట్లాడారో, అదే విధంగా వారికి కూడా జరుగుతుందని అనుకుంటున్నారండి. మీ ముఖంగా నేను తెలియజేస్తున్నాను వైసీపీ నాయకులకి, అలాగే వైసీపీ శ్రేణులకి, అటువంటి సంస్కృతి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అయితే చెయ్యదండి. చాలా మర్యాదగా సభ జరుగుతుంది, మర్యాదగా అడుగుతారు ప్రశ్నలు, మీ ప్రభుత్వంలో చేసిన అవినీతి గురించి ప్రశ్నిస్తారు, దానికి సమాధానం చెప్పడానికి మీరు రండి. దానికి సమాధానం మీ దగ్గర లేక భయపడి పారిపోతున్నారు అనుకోవాలా? అంటే వ్యక్తిగత విమర్శలు అయితే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి నేతలు ఎవ్వరూ చేయరండి. అంటే ఇంకొకటి ఉంది సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే అవతల వాళ్ళు తిట్టాలన్నా కూడా పేపర్ పట్టుకుని చదువుతారని మనందరం అంటూ బయట సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అలాగే ఆయన ఇప్పటి వరకు కూడా ఏ ప్రెస్ మీట్ పెట్టింది లేదు. ఎంతసేపు అసెంబ్లీలో తను వెనుకున్న 151 మంది బలం చూసుకుని ఆయన మాట్లాడడమే. అది కూడా అక్కడ కూడా ఆయన మాట్లాడరు, ఆయన మాట్లాడిస్తుంటారు, ముసుముసు నవ్వులు నవ్వుతుంటారు. అంటే ఇప్పుడు అసెంబ్లీకి వస్తే ఇటు స్క్రిప్ట్ ఉండదు, సజ్జల గారు ఉండరు పక్కన, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అప్పటికప్పుడు ఏదైనా ప్రశ్న వేస్తే దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేరు, ఆయన దగ్గర లేదు. ఆయనకి పార్టీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి అంటే ఎంత సొమ్ము కూడబెట్టుకున్నానన్న దాని మీద అవగాహన ఉందేమో కానీ ప్రభుత్వ పాలసీల మీద వాటి మీద అవగాహన లేదు. కాబట్టి ఆయన సమాధానం ఇచ్చుకోలేనని భయపడుతుండొచ్చు సార్. దానివల్ల ఆయన రావాలనుకుంటున్నారేమో. లేదంటే ఇంతకు ముందు రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ వాళ్ళందరితోటి ఎలా అయితే మాటలు అనిపించారో ఇటు ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు ఈ పక్షం కూడా వారిని అలాగే మాట్లాడిస్తుందని భయపడుతున్నారేమో. అలాంటిదైతే హామీ ఇస్తున్నామండి, ఖచ్చితంగా అలాంటివి జరగవు. మీకు కేవలం పాలసీల మీద మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలని మేము కోరుకుంటున్నామండి. రైట్. నారాయణమూర్తి గారు,